ఓం శ్రీ మాతృ నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 శివలింగాల్లో ఒక శివలింగాన్ని ఎంచుకొని అందులో ఉన్నటువంటి సమాధానాన్ని తెలుసుకో అని అంటున్నారండి. మరి అమ్మవారు ఈ యొక్క సందేశంలో మనకు పంపించినటువంటి ఈ సందేశంలో పరమార్థాన్ని అయితే వివరంగా మనం తెలుసుకుందాం. ఇక ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నెన్నో సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి సమస్య అనేది పీడిస్తూ ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ధన నిలకడ లేకపోవడం, అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలకైనా కానీ స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యకు కేవలం 5 రోజుల్లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని పొందాలి అంటే ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించండి ఫ్రెండ్స్. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7075662225. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, ఒక్కసారి సంప్రదించండి. శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. సమస్య మీది, పరిష్కారం మన యొక్క గురువు గారిది. గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. గురువుగారి చాలా మంది లబ్ధి పొంది కూడా ఉన్నారు. ఒక్కసారి ప్రయత్నించండి. మీకున్నటువంటి సమస్య నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం గురించి తెలుసుకుందాం. మన ముందైతే ఈ 2 శివలింగాలు అయితే ఉన్నాయి కదండి. ఆ రెండిట్లో మొదటిగా 1వ నెంబర్ వచ్చేసి ఉన్నటువంటి ఈ తల్లి పంపినటువంటి ఈ శివలింగాన్ని ఎవరైతే మనసులో అనుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా దాని నుంచి ఈరోజు ఆ తల్లి మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే ఆ తల్లి మాటల్లోనే తెలుసుకుందామండి. అయితే అమ్మవారైతే ఈరోజు ఈ విధంగా చెప్తున్నారు. బిడ్డ, నన్ను తలుచుకొని నీవు 1వ నెంబర్లో ఉన్నటువంటి శివలింగాన్ని నీవు మనసులో తలుచుకొని ఉన్నావు కదా. ఈ 1వ నెంబర్తో ఉన్నటువంటి శివలింగాన్ని కనుక నీవు తాకి ఉంటే నీకు ఎటువంటి శుభవార్త రాబోతుంది, భవిష్యత్తులో నీకు ఏం జరగబోతుందో వెంటనే తెలుసుకొని తీరాలి అనేసి నీ ముందు నేను ఉంచబోయేటువంటి ఈ 2 శివలింగాల్లో నేను మొదటి అక్షరంతో ఉన్నటువంటి ఈ శివలింగాన్ని కనుక ఎంచుకొని ఉంటే దాన్ని బట్టి నీకు ఒక మంచి అంటే వచ్చినటువంటి సమాధానం కూడా నేను చెప్తున్నాను. ఈ శుభవార్త నీకు తప్పకుండా నీవు వినే విధంగా చేస్తాను. నీ తల్లిని మనస్ఫూర్తిగా తలుచుకున్నావు కదా, నీ మనసులో నీవు ఈ శివలింగాన్ని తాకాలి అని అనిపిస్తుందో నీవు తాకావు కదా. ఈ రోజు నీకు చాలా అంటే చాలా అందమైనటువంటి రోజు. మునుముందు రోజుల్లో కూడా నీ యొక్క జీవితంలో చాలా అందంగా ఉండబోతుంది. అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను అన్నిటినీ కూడా పూర్తిగా తొలగించబోతున్నాను. నీవు మనసులో ఎటువంటి అంటే అపనమ్మకానికి అసలు తావేది కూడా లేకుండా నేను చెప్తున్నటువంటి మాటలు శ్రద్ధగా ఆలకించావు అంటే నీవు పడినటువంటి కష్టానికి ముగింపు అనేది వచ్చేస్తుంది. ఈ తల్లిని నమ్మి నీవు ఈ శివలింగాన్ని తాకినటువంటి నా బిడ్డకు ఒక బంగారం లాంటి మంచి జీవితాన్ని అయితే ప్రసాదించబోతున్నాను. అవును, నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో ఇక వారు నీ యొక్క మంచితనం ఏంటో తప్పకుండా తెలుసుకోబోతున్నారు. తెలుసుకోవడమే కాకుండా ఇది అంతా కూడా అసలు ఎలా జరుగుతుంది తల్లి అని నీవు నన్ను అడుగుతూ ఉంటే కేవలం నీ మంచితనం వల్లే అది సాధ్యం కాబోతుంది అనే కూడా నేను చెప్తున్నాను. అలాగే నీ తల్లి యొక్క మాటలను అసలు పొల్లు పోనివ్వకుండా నీవు తీసుకోవాలి. అలాగే శ్రద్ధ సబూరితో ఈ రెండింటిని కూడా పోలి ఉండేటువంటి నీవు మంచిగా ఈ శివలింగాన్ని ఏ విధంగా అయితే తాకావో అయితే వారిలోనే మీ యొక్క జీవితంలో కూడా ఒక సంతోషకరమైనటువంటి వార్త అనేది రాబోతుంది. ఈ 2 మాటలు నీవు అస్సలు మర్చిపోవద్దు. అంటే శ్రద్ధ సబూరి ఏ విధంగా అయితే నీవు కలిగి ఉన్నావో ఈ 2 నిన్ను కూడా మునుముందుకు రోజుల్లో నడిపించబోతున్నాయనే తెలుసుకో. అంతేకాదు నీ జీవితంలో నీవు ఏదైతే ఇప్పటి వరకు వినటువంటి శుభవార్తలు ఉన్నాయో అటువంటివి అన్నీ కూడా వింటావు. నీ జీవితంలో ఎన్నో సాధించావు. మంచి భవిష్యత్తును కూడా నీకు ముందే రాసిపెట్టి ఉంచబోతున్నాను. రాజులాగా నీవు బ్రతకాలనుకుంటున్నావు బిడ్డ. నిజంగానే చాలా ఆనందంగా ఉంటావు. భవిష్యత్తులో ఒక విషయం నీవు అతిగా కంగారు పడిపోతూ ఉంటున్నావు. అయితే ఆ యొక్క విషయాన్ని కూడా నీవు అతిగా కంగారు పడవలసినటువంటి అవసరం ఏది కూడా లేదు. చిన్న కష్టం రాగానే డీలా పడిపోతున్నావు. చూడు, అలా ఎప్పుడూ కూడా నీవు డీలా పడిపోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా
వచ్చినా సరే నీ తల్లి తల్లి అని అంటూ నన్ను పదే పదే నీవు పిలుస్తూ ఉంటావు చాలు, తప్పకుండా నీ కష్టాన్ని తొలగిస్తాను. ఒక్కసారి పిలిచావు చాలు, నీకు కావలసినటువంటి బలాన్ని ధైర్యాన్ని నీకు పూర్తిగా అందిస్తాను. నీకు నాపై నమ్మకం ఉంటే చాలు. నమ్మకము అనేది ఉందని నాకు అసలు తెలుసు తల్లి. నన్ను గెలిపిస్తున్నావు అని కూడా అనుకుంటూనే ఉంటావు, కానీ అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటున్నావు నీ యొక్క మనసులో. కాబట్టి నిన్ను ఎప్పుడూ కూడా ఓడిపోనివ్వను. నీకు ఏ పని అయితే జరగడం లేకలేదు, నీవు ఏ పని అయితే మొదలుపెట్టి ఆగిపోతుందా అని చెప్పేసి బాధపడుతూ ఉంటున్నావో అటువంటివి అన్నీ కూడా నేను నీ ద్వారానే సాధించే విధంగా చేస్తాను. నేను చెప్తున్నాను కదా బిడ్డ, ఖచ్చితంగా నీకు మంచి ఫలితం వస్తుంది. నీవు కోరినటువంటి విజయం నీకు లభించే విధంగా చేస్తున్నాను. అలాగే ఈ విజయంలో నీవు చూడనటువంటి ఆనందాన్ని కూడా చూపిస్తాను. మంచిగా ఉద్యోగం సాధించాలి అన్నా కూడా, చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలి అన్నా కూడా, నీవు చేసేటువంటి వ్యాపారంలో నీకు లాభాలు రావాలి అన్నా కూడా, ఇలా ఏదైనా సరే నీవు ఏదైతే చేస్తావో ఇలా నీవు చేసేటువంటి ప్రతి ఒక్క పనిని కూడా ఇష్టంతో నీవు చేసుకుంటూ వెళ్ళిపో. తర్వాత ప్రతిఫలము అనేది తప్పకుండా నేను నీకు వచ్చే విధంగా చేస్తాను. పొరపాటును కూడా ఇతరులపై ఏ మాత్రము కూడా ఆధారపడి ఉండాలని చెప్పి అసలు అనుకోవద్దు, ఆధారపడవద్దు. నీ యొక్క కష్టాన్ని మాత్రమే నీవు నమ్ముకొని బ్రతుకు. తర్వాత ప్రతిఫలము అనేది కేవలం నీకు తప్పకుండా నేను వచ్చేటువంటి ఇచ్చే తీరుతాను. నీవు నన్ను నమ్ముకొని ఏ పని అయితే చేయి, ఏ పని అయితే చేసినా కూడా నీవు నమ్ముకునేటువంటి నీ యొక్క అంతరాత్మ చెప్పేటువంటి మాటను విను. నీ యొక్క ఆత్మస్థైర్యంతో ముందుకు సాగు. తర్వాత అదృష్టం అనేది నిన్ను ఖచ్చితంగా వరిస్తుంది. ఈ శివలింగాన్ని తాగినటువంటి నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక నీవు కోరినటువంటి డబ్బు, బంగారం ఇటువంటి అన్నీ కూడా నీ వాకిట ముందు నిలుస్తాయి. అంతో ఇంతో కాకపోయినా కానీ నీవు మంచిగా సమాజంలో గొప్ప గౌరవాన్ని అయితే, నీవు ఆనందకరమైనటువంటి జీవితాన్ని అయితే పొందగలుగుతావు. చివరిగా ఒక విషయం చెప్తాను, నీవు గుర్తుంచుకో, విను. ఏ పని కూడా తలపెట్టినా కానీ నీ యొక్క కుటుంబంలో కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో కూడా చెప్పుకో. ఎందుకంటే కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే నీవు బాగుండాలి అని చెప్పి, సంతోషంగా ఉండాలి అని నిస్వార్థమైనటువంటి మనసుతో కోరుకుంటారు. కాబట్టి పక్కవారు కూడా మంచివారు ఉంటారు, కానీ వారిలో ఎవరు నీ యొక్క మంచి కోరేటువంటి వ్యక్తులు, నీ మంచి కోరేవారు, నీ యొక్క శ్రేయస్సును కోరేటువంటి వారు నీకు తెలియదు. కాబట్టి పొరపాటును కూడా ఎటువంటి చెడ్డవారితో నీ యొక్క అభిప్రాయాలను ఏవీ కూడా పంచుకోవద్దు. పంచుకున్నావు అంటే అవి వారు ఆసరాగా తీసుకొని నిన్ను కిందకు తొక్కేస్తారు. అందువల్ల నీ యొక్క సమస్య ఏదైనా కానీ నీ యొక్క కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో. అర్థమవుతుంది కదా? నీ యొక్క కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో. నీకు ఈ విధంగా నీ యొక్క జీవితాన్ని బంగారు బాటగా తీసుకో. అన్నీ ఏదైతే నీవు కావాలని కోరుకుంటూ వస్తున్నావో అటువంటివి అన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చే విధంగా చేస్తాను. వీలైతే నా యొక్క దర్శనానికి వస్తూ ఉండు తల్లి. నీకు ఇటువంటివి అన్నీ కూడా నేను నీకు అందించే విధంగా చేస్తాను. నీ కోరికైనటువంటి కోరికలు అన్నీ కూడా నిదానంగా నీకు అన్నీ కూడా అంది సర్దుబాటు అవుతాయి. నీవు నీ యొక్క జీవితంలో ఖచ్చితంగా నీవు కావాలి అనుకుంటున్నవి సాధించుకోగలుగుతావు. చూడు బిడ్డ, నీ తల్లిని దర్శించుకుంటావు కూడాను. తల్లి చూడు, నీకు ఎవరైతే 1వ నెంబర్ని ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాన్ని తాకినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఇచ్చినటువంటి ఈ తల్లి సందేశం అండి. ఇక 2వ నెంబర్లో ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాన్ని తాకినటువంటి వారికి ఆ తల్లి ఇలా చెప్తూ పోతున్నారు, బిడ్డ ఎక్కడా కూడా ఎనలేనటువంటి స్థితి సంపదలు నీకు చేర్చుకోబోతున్నావు. నిజంగా చెప్తున్నాను, నీవు నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు పొందుకున్నటువంటి ధనాన్ని కూడా నీవు పొందే విధంగా చేస్తాను. అది కూడా ఊరికే కాదు, నీవు చేసినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలమే. నీకు ఏది కూడా ఊరికే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉండను. ఏదైతే నీ యొక్క కష్టంతో కూడినటువంటి ధనాన్ని, కష్టంతో కూడినటువంటి శ్రమను మాత్రమే నీకు అందించబోతున్నాను. ఊరికే వచ్చినటువంటి ధనం ఎవ్వరికీ కూడా నిలవదు, ఇవ్వను కూడాను. చెప్తున్నాను, తెలుసుకో. అది ఎక్కడా కూడా ఎంత కాలము కూడా నీ దగ్గర నిలవదు. కాబట్టి నీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దానికి ఇంకొంచెం అధికంగా జోడించి లేనటువంటి స్థిర సంపదలు నీకు చేకూర్చబోతున్నాను. అలాగే మంచి భవిష్యత్తును నీకు అందివ్వబోతున్నాను. అంతేకాకుండా నీ యొక్క బిడ్డల గురించి నీవు ఎక్కడా కూడా బాధపడుతూ వస్తున్నావు కదా, వారికి అందవలసినటువంటి జీవితాన్ని ఇవ్వలేను అని చెప్పేసి చాలా రోజుల నుండి కృంగిపోతూ వస్తున్నావు. నీ ద్వారానే వారికి ఒక మంచిగా, అంటే అన్ని విధాలకు కూడా అందించే విధంగా చేయబోతున్నాను. చూడు, ఇక నీవు పడుతున్నటువంటి కష్టాలకు ముగింపు పలికించబోతున్నాను. అంతేకాదు, నీకు కుటుంబ సభ్యులకు నీకు ఇవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కటి కూడా నీ ద్వారానే వారికి ఇవ్వబోవాలి అనేటువంటి ఆనందం నీకు కలిగించే విధంగా చెప్పబోతున్నాను. అంటే కుటుంబంలో నీకు ఇప్పటి వరకు గౌరవం లభించలేదు అని చెప్పి అనుకొని బాధపడుతూ ఉంటున్నావు కదా, నీవు ఎంత కష్టపడినా కూడా నీకు గౌరవం లేదు అని, కనీసం నిన్ను మనిషిలాగా కూడా చూడడం లేదు అని చెప్పి ఎక్కడా కూడా దీలా
పడిపోతూ వస్తున్నావు. వారే నిన్ను అర్థం చేసుకొని వారికై వారే నిన్ను అసలు నీవు ఏది కూడా లేనటువంటి కుటుంబం లేదు అంతే విధంగా అర్థం చేసుకునే విధంగా కూడా నీవు ఎవరిలో కూడా అంటే నీవు మార్పు అనేది రావాలని చెప్పి అడుగుతున్నావో వారిలో ఒక మంచి మార్పు వచ్చే విధంగా చేయబోతున్నాను. అలాగే నీ తల్లి మాటలు తూచా తప్పకుండా పాటించే విధంగా చేస్తావా అని చెప్పి అడుగుతున్నావు కదా. అదేమిటి అంటే ఎక్కువగా ఆలోచించవద్దు. ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించి నీ యొక్క మనసు అంతా కూడా పాడు చేసుకోవద్దు. ఏది కూడా శాశ్వతం కాదు అని ఈ భూమి మీద నీకు తెలిసి కూడా పదే పదే ఆలోచిస్తూ ఉంటున్నావు. పదే పదే శాశ్వతం కానటువంటి వస్తువుల గురించి కూడా శాశ్వతంగా ఉన్నటువంటి బంధాల గురించి కూడా ఆలోచించి నువ్వెందుకమ్మా ఇలా మదన పడిపోతూ ఉంటున్నావు చెప్పు. దేని గురించి అయితే నీవు అధికంగా ఆలోచిస్తున్నావో, ఏ బంధం గురించి అయితే దేని గురించి అయితే నీవు మదన పడుతూ ఉంటున్నావో వారిని నిన్ను బాధ పెడుతూ నీవు అందరికీ కూడా వారి గురించి ఆలోచిస్తూ నీ యొక్క సమయాన్ని అంతా కూడా వృధా చేసుకోవాలా చెప్పు. నీ యొక్క మనసులో లేనటువంటి ఆలోచనలే నీకు ప్రతిసారి కూడా ఈ విధంగా నిన్ను బాధ పెడుతూ వస్తున్నాయి. నీ యొక్క ఆర్థిక ఇబ్బందులకు తోడు నిన్ను అందరూ కూడా అంటే కష్టపడేటువంటి బంధాలు, అలాగే నిన్నుగా కనీసం గౌరవించినటువంటి మనుషులు, వీరి కోసమా నీవు ఎక్కువగా ఆలోచించడం, వీరి కోసమా నీవు అధికంగా నీ యొక్క జీవితాన్ని కూడా ఫలంగా పెట్టి ప్రాణాలని సైతం ఫలంగా పెట్టి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటున్నావు. ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీ గురించి కూడా నీవు ఆలోచించుకునేటువంటి సమయం లేకుండా నీవు పనిచేస్తున్నావు. ఇది అంతా కూడా ఎవరి కోసం చేస్తున్నావు అనేది ఎదుటి వ్యక్తులకు ఆలోచన అది లేనప్పుడు నీవు ఎందుకమ్మా వారి గురించి అయితే అధికంగా ఆలోచించి బాధ పెట్టడం చెప్పు. ముందుగా నీవుగా అంటే నీవు ప్రేమించుకోవడం కోసం అలవాటు చేసుకో. నీకు పరిచయం చేసుకో. తర్వాతే భగవంతుడి దగ్గర కూడా నీవు అర్పించుకో. తర్వాత భగవంతుడికి కూడా నీకు ఏదైతే కష్టం అనేది ఉందో చెప్పుకో. ఆ తర్వాత అన్నీ కూడా నీకే అర్థం. నీ యొక్క పనిని నీవు చేసుకుంటూ వెళ్ళు. ఎవరైతే నీకు గౌరవం ఇవ్వడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావో, ఏ బంధం గురించి అయితే పరితపిస్తూ ఉంటున్నావో అవే నిన్ను తప్పకుండా నీ కాళ్ళ దగ్గరకు వచ్చే విధంగా చేశాయి. ఆ బంధాలే నేను అన్నీ కూడా నీ దగ్గర మూకరిల్లేలా చేస్తాను. నిన్ను అర్థం చేసుకోవడమే కాదు, నీవు పడినటువంటి కష్టం మీద నీవు ఏ విధంగా అయితే ఎదుటి వ్యక్తులపై ఏర్పరచుకునేటువంటి ప్రేమ ఇటువంటివి అన్నీ కూడా వారికి అర్థమవుతాయి. ఈరోజు నీకోసమే కదా నీవు ఎదురు చూస్తూ ఉంటున్నావు కదా. నీ యొక్క భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతావు. ఎదగడమే కాదు, నువ్వంటే ఏమిటి అనేది కూడా నలుగురికి ఆదర్శప్రాయంగా నీ యొక్క జీవితాన్ని ఉండే విధంగా నీ తల్లి గొప్పగా మలచబోతుంది. నా యొక్క ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది. అర్థమైంది కదా బిడ్డ. నీవు ఏ పని అయితే చేయి అది నిస్వార్థంగా ఉండే విధంగా చేసుకో. చూడు, నా యొక్క సింధూర తిలకాన్ని ధరిస్తూ ఉండు. నీకు అన్నీ కూడా సంతోషాలే. ఎవరికి కూడా ఎటువంటి కీడు అనేది తలపెట్టాలి అని చూసినా కూడా వారే అంతమైపోతారు. అందులో ఇక అనుమానం ఏది కూడా లేకుండా చేస్తాను. చూడు, దేని గురించి అయితే ఇకపైన నీవు ఆలోచించకుండా ఉంటావు అని అనుకుంటున్నాను. చూడు బిడ్డ, నీవు సంతోషంగా ఆనందంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండు. ఏదైతే నీకు దక్కాలి అని ఉంటుందో అది నీకు ఖచ్చితంగా తప్పకుండా దక్కించే విధంగా చేస్తాను. ఆనందంగా నీ యొక్క జీవితాన్ని ఇకనైనా కొనసాగిస్తావు అని నీ తల్లి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. సో చూస్తారు కదండి, ఈరోజు అమ్మవారి అందించినటువంటి ఈ సందేశంలో పరమార్థం మీకు అంతా కూడా వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.